పెట్రోల్ దందా, డీజిల్ దందా, కిరోసిన్ దందా, ఉప్పు దందా, పప్పు దందా, నూనెల దందా, చిన్న చిన్న పిల్లకాయలలాగే పాల దందా, కూరగాయల దందా, ఇట్లా అది ఇది అని ఏంలే అన్నిట్లో దందానే నడుస్తుంది. చివరికి ఇప్పుడు పేద ప్రజలు తినే బియ్యం మీద కూడా దందా చేస్తున్నారు కొంతమంది. కావాలంటే చూడండి ఏం చేసినారో. కోడలు చేసిన తప్పుల్ని కొంగులా కట్టుకొని అత్త చేసిన తప్పుల్ని అంగట్లో పెట్టి అన్నట్టే ఉన్నది కదా. ఈ ముచ్చట చూస్తుంటే చేసేటి అని చేసిర్రు, అటెంకొచ్చి ఇగో ఇట్ట పోలీసు వాళ్ళ మీదకి గజ్జలు కట్టి గజం గజం ఎగిట్లంటూ చేస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఉన్న పోలీసులు రోడ్ల మీద బండ్లు ఆపుతున్నారట. మొదట రోడ్ల మీద పోలీసు వాళ్ళని చూసినాక అలా ముందటి నుంచి ఎట్ట పోదాం అనుకున్నారో ఏమో గాని బండ్ల నిండా దొంగతనంగా రేషన్ బియ్యాన్ని మెలుక్కొని ఆల ముందటి నుంచే పోయే తందుకు ప్రయత్నం చేసిరట. ఈ గట్టగా బండ్ల నాపి దొంగతనంగా ఎత్తుకపోతున్న రేషన్ బియ్యాన్ని దొరకబట్టిరు పోలీసు వాళ్ళు. గావిటిని పట్టుకపోయి కేసులు రాసి స్టేషన్లో పెట్టిరట. సీన్ కట్ చేస్తే తంగళ్లపల్లి ఊళ్ళో ఉండేటి ఎర్ర శ్రీనివాసే పోలీసు వాళ్ళకు ఉప్పందించిండని బియ్యం దందా చేసేటోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు గుంపు గుంపు పోయి శ్రీనివాస్ ఇంటి మీద పడ్డారట. లొల్లి లొల్లి చేసిరట. మరి ఎట్ట తప్పించుకున్నాడో ఏమో గాని చిన్నగా సీనన్న తప్పించుకొని పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండట. అయినాక కూడా ఊకోకుండా చక్కగా మళ్ళా పోలీస్ స్టేషన్ కాడికి పోయి శ్రీనివాసును మాకు ఇయ్యాలని పోలీసు వాళ్ళ మీదకే లొల్లికి దిగిలాట బియ్యం దందా చేసిన బద్మాషిగాళ్ళు. అట్ట జరంతసేపు పోలీసు వాళ్లకు బియ్యం దందాలు చేసేటోళ్లకు నడమ లొల్లి లొల్లి గట్టినే నడిచింది. ఇక గీమూతే వారిని చూడు ఎట్టురుకుతున్నాడో పోలీసు వాళ్ళ మీదకి. గట్టురికితే ఊకుంటారా మన పోలీసు వాళ్ళు 4 మొగోళ్లను 4 ఆడోళ్లను దొరకబట్టి కేసులు రాసి లోపలేసిలాట. చూసిలా ఎట్టుందో కథ. అత్తను కొట్టి అంగట్లకి ఎక్కినట్టే లేదు ఈ ముచ్చట. చేసిందే అలక తక్కువ పనాయే. ఇంకా మీదికెంచి పోలీసు వాళ్ళ మీదకి పోతున్నారు అనుకుంటా పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారు ఈ ముచ్చటరికైనా కడి పబ్లిక్.